నమస్తే వెల్కమ్ టు మిడ్ డిబేట్ దిస్ ఇస్ సుమిత్ర. ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. సమస్యలపై ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తుంటే ఏపీలో జరిగిన అభివృద్ధి దేశంలో మరెక్కడా లేదని వైసీపీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాటిలో 99% హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్ గట్టిగా చెబుతున్నారు. అయితే విపక్ష నేత చంద్రబాబు మాత్రం జరిగిన అభివృద్ధి విధ్వంసంపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. అటు రాష్ట్రంలో తిష్ట వేసిన సమస్యలను చూపెడుతూ ఇదేనా అభివృద్ధి అంటే అంటూ విపక్షాలతో పాటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ దగ్గరికి వస్తున్న అధికార పక్ష నేతల్ని నిలదీస్తున్నారు. ఇంతకీ ఏపీలో జరిగిన అభివృద్ధి ఎంత? గత 5 ఏళ్లలో ఏ రంగాల్లో ఏపీ విశేషంగా అభివృద్ధి సాధించింది? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? బహిరంగ చర్చకు రావాలంటూ విపక్ష నేతలు చేస్తున్న సవాళ్లను అధికార పక్షం స్వీకరిస్తుందా? ఇవే అంశాలపై వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అలాగే జనసేన అధికార ప్రతినిధి జూమ్లో యాడ్ అవుతున్నారు రాయపూడి వేణుగోపాల్ గారు. నమస్కారం అండి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్కారం అండి. ఏఎస్ రావు నమస్తే అండి. ముందుగా మీరు చెప్పండి, అంటే ఇక్కడ మేము ఇచ్చిన హామీలు 99% నెరవేర్చామని వైసీపీ చెప్తుంది. వెంటనే అభివృద్ధి గురించి మాట్లాడుతుంది టీడీపీ. హామీలు అభివృద్ధి దీని మధ్య అసలు ఏంటి ఆ లైన్ మీరు క్లియర్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని, ఒక అన్సైంటిఫికల్గా విడగొట్టినటువంటి రాష్ట్రాన్ని ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసి అడ్మినిస్ట్రేషన్లో బిజీగా ఉన్నారు. ఇంకోటి అభివృద్ధి, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్తది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యత, వారు చేసే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనేది హైదరాబాద్ నగరం చూస్తే ఎవరైనా చెప్పగలుగుతారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సార్లు రాజధాని విషయంలో మోసపోయారని చెప్పేసి ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసి దాన్ని ఆచరణ సాధ్యమయ్యే లోపే ఇతను, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క తప్పు కూడా అనుకోవచ్చు. ఏ విధంగా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడికి ప్రజల్ని కలిసే ఒక అవకాశం, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల్ని కలవడం. సో ఆ హక్కు మేరకే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పాదయాత్రకు కానీ, షర్మిల చేసేటువంటి పాదయాత్రకు కానీ అనుకూలంగా వ్యవహరించి పోలీసుల బందోబస్తు చేసి ఏ ఒక్క అవాంఛనీయ చర్యలు సంఘటనలు కాకుండా కూడా జాగ్రత్త పడి ప్రతిపక్ష నాయకుడి యొక్క పాదయాత్రని సంపూర్ణంగా నెరవేర్చేలాగా అవకాశం కల్పించాడు. ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి తన సొంతానికి వాడుకొని ప్రజల్ని ప్లీజ్ అని గల్లీ తిరుగుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్ని ఒక్క ఛాన్స్ అని మోసగించాడు. ఆ మోసం చేసి తర్వాత గద్దెనెక్కి ఏం చేశాడు? ఈరోజు రాక్షస ప్రభుత్వం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. రావణకాండ కాష్టం అయిపోయింది, శ్రీలంక కంటే అభిమానం అయిపోయింది. ఏ విధంగా అంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అభివృద్ధి గురించి వీళ్ళ ముఖం మాట్లాడుతుంది. ఈరోజు ప్రజల గురించి ఎదుర్కొనే ప్రజల్లోకి వెళ్ళే ముఖం లేదు వీళ్ళకు. అభివృద్ధి గురించి ఏ గురించి మాట్లాడితే ఏం అభివృద్ధి? ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని హతమార్చి చంపి మర్డర్ చేసి వాళ్ళ ఇంటికే మా బాడీని పార్సల్ చేస్తే అది అభివృద్ధా? ఎవరి పైన పడితే ప్రభుత్వం వ్యతిరేక ఎవరు మాట్లాడితే వాళ్ళపైన SC/ST అట్రాసిటీ కేసు వేయడమా, వాళ్ళ ఇల్లు కూల్చేయడమా, వాళ్ళని మర్డర్లు చేయించడమా? ఎంతోమంది అడ్రస్ గల్లైతేనే వైసీపీకి అగెన్స్ట్ మాట్లాడితే ఈ యొక్క పరిపాలన, ఈ యొక్క అరాచకానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు డీసీఎంలను కొట్టి చంపేయడము, లారీలేసి తొక్కించడము, అడ్రస్ గల్లంతు కావడం, అలాంటి ఎన్నో కేసులు, మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఎంతోమంది మిస్సింగ్లో ఉన్నారు. ఈరోజు ఇది అభివృద్ధా? అంటే ఈ ఒక రాక్షస పరిపాలన, ఒక నియంత్ర పరిపాలన. బహుశా సద్దాం హుసేన్, ఆ యొక్క గదాఫీ కూడా ఇలాంటి నియంత్ర పరిపాలించలేదు. ఎందుకంటే తన గురువుతో నేర్చుకున్న కార్యక్రమం ఇవంతా కూడా. ఇక్కడ లంగుట జంగుట, ఇక్కడ మొన్నటి వరకు ఉండే మా దొంగ ఇక్కడ కేసీఆర్, అక్కడ వీళ్ళని చూసి ఆయన నేర్చుకుని ఇద్దరు లంగుట జంగుట కలిసి ఇరు తెలుగు రాష్ట్రాలని ప్రజల్ని అధోగత పట్టించారు. ఈరోజు ప్రజలు ఈ యొక్క ప్రాణాలు ప్రభుత్వం పైన వ్యతిరేకించడానికి కూడా ధైర్యం చేయట్లేదు బయటకు వచ్చి. ఎందుకంటే ఏ ఒక్క వ్యాఖ్య చేసినా కానీ క్రైమ్ రేట్ బాగా పెరిగింది అని అంటున్నారా? క్రైమ్ రేట్ కాదమ్మా, ఆడ ఒక వైన్ షాప్లో చెప్తున్నాను, ఆ విచ్చలవిడిగా అడ్డమైన మందు, నాణ్యత లేనటువంటి సరుకు అక్కడ విక్రయించి వైన్ షాప్లలో ఆ మందు దాగి జబ్బులు అస్వస్థత అయి ఒకడు బహిరంగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలతో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం
ప్రభుత్వం తప్పు అనిపిస్తే ఇట్లా ప్రజలకి విమర్శించి హక్కు సర్వకు రాజ్యాంగం కల్పించింది. అది బాగా ఫండమెంటల్ రైట్. రైట్స్ టు ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ రైట్. ఒక వ్యక్తి ఆ తాగినటువంటి సరుకుతోటి, ఆ తాగిన సారాతోటి, విస్కీతోటి ఆయన ఆరోగ్యం చెడిపోతే ఒక సోషల్ మీడియా వచ్చి విమర్శిస్తే వాడు నెక్స్ట్ డేనే చనిపోవడం జరిగింది. ఇలాంటి క్రిమినల్ పరిపాలిస్తుండు. ఒక క్రిమినల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక హంతకుడి చేతిలో ఉన్నది. ఇప్పుడు ప్రజల ప్రాణాలు దేవుడుగా కొంత కుటుంబ సభ్యుల్ని హతమార్చి ఒకరు మర్డర్ అంటారు, ఒకరు ఆత్మహత్య అంటారు. వైసీపీ చెప్తుంది 99% హామీలు నెరవేర్చామను. అదే ధైర్యంతో మేము వెళ్ళి అడుగుతున్నాము. 99% క్రిమినాలిటీని పెంచి పోషించారు. ఎవరెవరినైతే హతమార్చాలనుకున్నారో వాళ్ళని 99% హతమార్చారు. వాళ్ళు చేసినటువంటి హామీల ఆచరణ కాదు, వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ మొత్తం ఆచరణ సాధ్యం చేశారు. వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ మొత్తం ఆచరణ సాధ్యమైనవి, హామీలు కాదు. హామీలు మీరు ఆచరణ చేశారు, మీరు డెవలప్మెంట్ చేశారు కదా, రండి ఏ సెంటర్లకు వస్తారు, రండి మేము చర్చకు సిద్ధం. అప్పుడు ప్రజల్లో ఎవరి ముఖం ఉంటుంది, ఎవరి ముఖం చెల్లుతుందని తెలిసిపోతుంది ఆ రోజు. రైట్. ఓకే వేణుగోపాల్ గారు, ఇప్పుడు మీరు ఏఎస్ రావు గారు చెప్తున్న మాటలు విన్నారు కదంటే క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ గురించి నెగిటివ్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన ఇమీడియట్గా చర్యలు తీసుకుంటూ ఉన్నారు అనే మాటలు మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం అభివృద్ధి గురించి చర్చకు రమ్మని టీడీపీ పిలుస్తుంది. అసలు అభివృద్ధి మాట ఏంటి? వైసీపీ ప్రభుత్వంలో హయాంలో మీరు చూసింది ఏంటి? అంతకుముందు టీడీపీ హయాంలో చూసిన అభివృద్ధి ఏంటి? వేణుగోపాల్ గారు, ముందుగా మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ప్యానల్లో పాల్గొనే హృదయపూర్వకమైన నమస్కారం. ఒక్క నిమిషం అండి, మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారు యాడ్ అయ్యారు. ఒక్క నిమిషం అండి. జగన్మోహన్ రెడ్డి గారు హామీల్ని అమలు జరిపారు అనే దానికి మేము చెప్పేది ఏంటంటే ఇవాళ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. 99% ఆంధ్రప్రదేశ్. ఒక్క నిమిషం, సుజాత గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి సుజాత గారు. నా మాట క్లియర్ అండి. ఓకే అండి. ఓకే వేణుగోపాల్ గారు మీరు కంటిన్యూ చేయండి. 99% ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని దాదాపుగా 11 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లిన మాట యథార్థం. అది మాత్రం 99% సాధించారనే దాని విషయంలో మాత్రం మేము చాలా గట్టిగా చెప్పగలం. అదే విధంగా ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత ఇదిగా అప్పులు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఈ ప్రజలు ఎవరో కూడా ఈ 5 సంవత్సరాల్లో చూడాల. పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా 8 లక్షల రూపాయలు అప్పు వేసేటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారనేటువంటి విషయం ఇది జగమెరిగినటువంటి సత్యం. ఇది 99% ఆయన అప్పుల ఊబిలో చిక్కుపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 99%. తర్వాత వైనాట్ 175 అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నారు. సరే, ఇందాక అంబటి రాంబాబు గారు ఒక దాంట్లో అంటారు, ఆయన ఒక సోషల్ మీడియాలో చూశాను, ఏదో డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందుకు వచ్చి త్వర కొట్టినట్టు విధంగా ఉన్నారు. ఇవాళ మీరు వైనాట్ 175 అనేది అభివృద్ధి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ లో అప్పులు చేసినటువంటి ఇవాళ మీరు వైనాట్ 175 అంటే ఆ యొక్క సూత్రం ఆ డిక్కీ బలిసినటువంటి కోడి సవాల్ చేసినటువంటి విషయం మీకే వర్తించింది అనేటువంటి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటంటే ఒకసారి 3642 కిలోమీటర్లు మీరు దాదాపుగా పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఒకసారి మీరు ఎవరు చెప్పగల మీరు రివ్యూ చేసుకోండి. మీ మీటింగ్లు మీరు వేస్తారు కదా అసెంబ్లీలో, మీరు రివ్యూ వేసుకుంటే మీరు చెప్పింది ఏంటి? ఆ రోజున నెత్తి బాదుకుని గొంతు చించుకుని మీరు అరిచారు. ఏమని అరిచారు? నాకు 25 పార్లమెంటు స్థానాలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మెడలో వంచి తీసుకొస్తానన్నటువంటి పెద్ద మనిషి ఇవాళ 22 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత ఇవాళ ఈయన ప్రతిసారి కూడా ఢిల్లీ వెళ్ళి ఆయన మెడ వంచి వచ్చినటువంటి పరిస్థితిని మేము స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆ రోజున మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ఈ 5 సంవత్సరాల్లో తప్పటం కాదా అని చెప్పి అడుగుతున్నాం. రెండోది, పూర్తి మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి ఆ రోజున 3642 కిలోమీటర్లలో మీరు చెప్పినటువంటి మాటకి ఇవాళ 2025 వరకు కూడా బార్న్ లైసెన్సులు పెంచి మద్యం రేట్లు పెంచి ఇవాళ మీరు మీ బ్రాండ్ని ఇవాళ ప్రజలకి అందించడం నిజం కాదా ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం.
అదే విధంగా మీరు అధికారంలో రాగానే ఇంకా మీకు సిపిఎస్ రద్దు చేయలేదా, మేము వారం రోజుల్లో రద్దు చేస్తాం అన్నటువంటి ఈ పెద్ద మనిషి నేను నోరు జారాను, ఇది సాధ్యమైనటువంటి పని కాదు అనేటువంటి విషయాన్ని హామీ ఇచ్చినటువంటి మాట నిజమా కాదా అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం. ఇవాళ ప్రతి జనవరిలోనూ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నటువంటి ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి సందర్భం లేదు, పారిపోయేటువంటి రోజు. ఇవాళ డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు, 50,000 ఖాళీలు ఉంటే 6,142 పోస్టులకు మీరు డిఎస్సిని ప్రకటించి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంతకన్నా సిగ్గు చేయడం విషయం లేదు. ఇవాళ మీరు ఆ రోజున ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానన్నటువంటి మీ హామీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మీకు సిగ్గేయట్లేదా అని అడుగుతున్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి మేము పెన్షన్ ఇస్తానన్నటువంటి మీ మాయ మాటలు ఏమైపోయి అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఇవాళ పోలవరానికి వచ్చినట్లయితే మేము 21 జూన్ నాటికి పోలవరాన్ని పూర్తి చేసి మేము ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2025 వరకు మళ్ళా పూర్తి చేస్తానన్నటువంటి మాట తప్పటం ఇది అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు అభివృద్ధి కోసం సవాలు విసిరినప్పుడు మీరు ఆ సవాళ్ళను స్వీకరించి ఒక శ్వేతపత్రం ద్వారానో లేదా మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. కానీ మీరు ప్రతి మీటింగ్ లోనూ దెందులూరు మీటింగ్ లోనో మీకు మీరే అర్జెంటుగా పోల్చుకోవటం, నిన్న వచ్చినటువంటి అటు అనంతపురం మీటింగ్ లోనేమో సైకిల్ బయట పెట్టండి, గ్లాస్ ని తీసుకెళ్లి సింక్ లో వేయండి అంటున్నారు. మేము ఒకటే అంటున్నాం, ఒకవేళ సింక్ లో వేసిన గ్యాస్ అయినా ఉదయం లేకగానే తేనీటి విందుకు ఉపయోగపడేటువంటి గ్లాసు, సైకిల్ తో ఎంత దూరమైనా ఇవాళ పెరిగిపోతున్నటువంటి డీజిల్ పెట్రోల్ తలుచుకుంటే దాని మీద ప్రయాణం చేసి దూరం చేయాల్సినటువంటి ప్రయత్నం సైకిల్. కాబట్టి మీ ఫ్యాన్ లోపల చెడిపోతే తీసుకెళ్లి తుప్పు చీరపు సామాను కొట్లు వేసేటువంటి పరిస్థితులు 2024 ప్రజలు కల్పిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీకు మీరే అభినవ అర్జునుడిగా మీకు మీరే ఎదటి పార్టీ వాళ్ళ గొంతుల్లోకి ఇందాక పెద్దలు చెప్పినట్టు క్రిమినల్ ఈ 5 సంవత్సరాల్లో కూడా క్రిమినల్ రేటు పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా మీకు మిగిలిపోయి 34 ఈడీ కేసులు మీ నెత్తి మీద పెట్టుకుని ప్రతిపక్షాలను గొంతులు నొక్కి రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంటే ఇవాళ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి వాళ్ళని బయటికి రానటువంటి పరిస్థితి. ఇవాళ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు 60 రోజులు రోడ్డు మీద కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ శ్రామికుడి దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు కూడా రోడ్ల మీద పోరాటం చేసేటువంటి పరిస్థితి. మీ ఎంతకన్నా దౌర్భాగ్యమైన ఇంతకన్నా హీనమైనటువంటి ఎంతకన్నా ఫ్యాక్షనేషన్ అయినటువంటి ఈ 5 సంవత్సరాల్లో కాబట్టి మేము చాలా స్పష్టంగా 99% ఈయన అప్పులు తీసుకురావడంలో సఫలం సాధించారనేటువంటి విషయాన్ని మా జనసేన పార్టీ తరఫున రైట్. ఓకే అండి వేణుగోపాల్ గారు. సుజాత గారు మీరు చెప్పండి, అంటే 99% హామీలు నెరవేర్చారు. ఇప్పుడే చెప్పారు లిస్టులో అప్పులు పెరిగాయి, ప్రత్యేక హోదా సంగతి ఏమైంది, మద్యపాన నిషేధం ఏమైంది, సిపిఎస్ రద్దు ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైంది, ఇలా చెప్పుకుంటూ పోతేనే ఇవే ఇన్ని కనిపిస్తున్నాయి. 99% అంటే మామూలు విషయం కాదు. మరి ఏ ధైర్యంతో వైసీపీ 99% నెరవేర్చాం హామీలు అని చెప్తోంది? నమస్కారం అండి. వేదిక పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం, మీకు నమస్కారం, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం తీసుకున్నటువంటి సబ్జెక్టు చాలా మంచి సబ్జెక్టు. ఈరోజు 99% హామీలను నెరవేర్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో వచ్చినాయండి. అది మొట్టమొదటిది ఏంటంటే మేనిఫెస్టో అనేటువంటి దానికి ఒక రికగ్నైజేషన్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 9 పథకాలు ఎలక్షన్స్ కు ముందే నవరత్నాలని ప్రవేశపెట్టి 2019లో దానికి అధికారంలోకి రాగానే ఇదే మా బైబిల్, ఇదే మా ఖురాను అని చెప్పి వాటిలో ఉన్నటువంటి పథకాలన్నింటినీ దాదాపుగా 1 సంవత్సరం లోపే కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే అమ్మఒడి కార్యక్రమం అయితేనేమి, తర్వాత రైతులకైతేనేమి, ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, అన్నిటినీ కూడా దాదాపుగా 90% హామీలను 1 సంవత్సరం లోపే చేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. అసలు మేనిఫెస్టో అనేది ఇట్స్ అ మ్యాండేట్ ఫర్ యువర్ పరిపాలన, ఫర్ యువర్ గవర్నెన్స్, ఫర్ ది కమింగ్ 5 years అనేది ఏ రాజకీయ నాయకుడు పాటించాడో చెప్పండి. అటు తెలంగాణలో తీసుకున్నా, వేరే రాష్ట్రాల్లో తీసుకున్నా, ఇటు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా అసలు ఆయన చేసినటువంటి దారుణమైన పరిపాలన ఇంకెవరు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడే విడిపోయినటువంటి విభజిత రాష్ట్రానికి ఆయన చేసినటువంటి ఒకే రెండు హామీలు ఆయన చేసి 2014లో అధికారంలోకి వచ్చారు. రైతు రుణమాఫీ ఒకటి,
డ్వాక్రా రుణమాఫీ. మనం అన్ని మేనిఫెస్టోలో ఆయన 600 హామీలు చెప్పారు. కానీ ఆయన ఎలక్టోరల్ సిస్టమ్ లో ఆయన వేదికల మీద ఆయన చెప్పినటువంటి 2 హామీలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇవి 2 కూడా ఆయన చెయ్యలేక ఆయన ఎన్నో రకాలైనటువంటి కండిషన్లు పెట్టి చివరికి దాదాపుగా 20% రైతులకు కూడా ఇవ్వకుండా రైతు రుణమాఫీని ఏ విధంగా మోసం చేశాడనేటువంటిది మనం చూసాం. అదే విధంగా డ్వాక్రా రుణమాఫీల గురించి టీడీపీకి సంబంధించినటువంటి మాజీ సునీత గారే అసెంబ్లీ సాక్షిగా డ్వాక్రా రుణమాఫీలకి కనీసం మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదని వారి ముఖ్యమంత్రి గారిని, వారి మంత్రి గారే ప్రశ్నించడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. మరి ఈ రకమైనటువంటి దుర్భరమైన పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విధ్వంసం అనే పేరు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి కొద్ది కూడా మరి ఆయనకి విషయ పరిజ్ఞానం ఉందా, లేకపోతే ఆయన పరిపాలన మీద ఆయనకి అవగాహన ఉందా అనేది ప్రజలకి తెలుస్తుంది ఈ రోజు. అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి హామీలేంటి, నవరత్నాలేంటి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి మద్యాన్ని రేట్లు పెంచుతాము అనేటువంటి హామీతోటి ఈ రోజు ఆయన ఎలక్షన్ లోకి వెళ్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పరిపాలించినటువంటి, ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఎన్నికల్లో తీసుకోండి, ప్రతి మేనిఫెస్టోలో కూడా మద్యపాన నిషేధం అనేది ఉంటుంది. మరి ఆయన చేశారా అది? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? దశల వారీ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. అదే రకంగా దశల వారీ చేశారు. బెల్ట్ షాపుల్ని తగ్గించారు. అదే విధంగా ఏదైతే మీరు వైన్ షాపుల్లో పెట్టినటువంటి పర్మిట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేశారు. అవి సమాధానం చెప్పుకోలేక ఈరోజు మీరు ఎలక్షన్ కి వెళ్ళేటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మద్యపానం అందరికీ అందుబాటులో ఉంచుతాము, తాగండి, తూలండి, మీరు అదుపు తప్పిపోండి మీ జీవితాల మీద అనేటువంటి ఎజెండాతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నేను కంప్లీట్ చేయనివ్వండి, మీరు మాట్లాడినంత సేపు మేము కామ్ గా ఉన్నాం కదా, లెట్ మీ అలౌ టు స్పీక్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేనిఫెస్టోని ఎంత మ్యాండిడేట్ చేశారంటే, రాబోయేటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కాలర్ పట్టుకొని ప్రజలు మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీని మీరు నెరవేర్చారా అని కాలర్ పట్టుకొని అనేటువంటిగా రాజకీయాలను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి చూపించారు. ఈ రోజు దానికి అంటే 99% హామీలు నెరవేరాయి అంతేనా మీరు చెప్పేది? అమలు చేశారు డెఫినెట్ గా 99% హామీలు డెఫినెట్ గా. అభివృద్ధి గురించి సవాల్ విసిరారు, దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? అభివృద్ధి ఏ రంగాల్లో జరిగిందని మీరు చెప్తారు? ఒకటి, అభివృద్ధి అనేటువంటిది నేను చెప్తాను. ఈ మధ్య ఒక చిన్న ఫన్నీ వీడియో చూశాను. భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక చీర తీసుకొచ్చారు, మరి దానికి అస్సలు రంగులు బాలేవు, దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది అని చెప్పి చాలా బాధపడ్డారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అసలు లేనటువంటి రాజధానిని ఆయన గ్రాఫిక్స్ లో చూపించారు. మేమెవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఆయన అసలు కనీసం మీకు ఫిజికల్ గా ఒక పీస్ ఆఫ్ క్లాత్ ఏదన్నా మీకు చేతుల్లో పెట్టారు. కనీసం మాకైతే అసలు రాష్ట్ర ప్రజలకైతే ఒక నాయకుడిగా ఆవిడ అన్నారనమాట, ప్రజలే ఆయనకి ఫస్ట్, ఆ తర్వాతే కుటుంబం అని. మరి ప్రజలే ఆయనకి ఫస్ట్ అయినప్పుడు అసలు రాజధాని అనేటువంటిదే లేకుండా అసలు భ్రమరావతిని సృష్టించి, ఒక భ్రమను సృష్టించి, రాజధాని అనేది లేకుండా దానికి కేంద్రం ఇచ్చినటువంటి రాజధాని నిధులన్నీ ఆయన ఖాతాలో వేసుకొని ఆయన శుభ్రంగా ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు తినేసి రాజధాని అనేటువంటిది లేకుండా గ్రాఫిక్స్ లో చూపిస్తూ బ్రతికింది అభివృద్ధి అంటారా మీరు? అది మేము అడుగుతున్నాం. ఈ రోజు రాజధాని అనేది లేదు. అదే విధంగా పరిశ్రమలు తీసుకుంటే ఈ రోజు ఇన్ఫోసిస్ అనేటువంటి ద గ్రేట్ మల్టీనేషనల్ కంపెనీని ఎవరు తీసుకొచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి నేను హైటెక్ సిటీని కట్టాను, నేను హైదరాబాద్ చేశాను అనేటువంటి వ్యక్తి ఎందుకు తీసుకురాలేదు? ఒక ఇన్ఫోటెక్ ఎందుకు తీసుకురాలేదు? ఒక టాటా కన్సల్టెన్సీని ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ఎంఎన్సి కంపెనీలను తీసుకురాలేదు? అదొక అంశం. ఇంకోటి ఏంటంటే, మీరు చెప్తున్న పెప్పర్ కంపెనీ ఏది ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా డెవలప్ చేసేటువంటి పెప్పర్ కంపెనీ, దాన్ని ఎవరు తీసుకొచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. నిన్నటికి నిన్న పేపర్ లో వచ్చింది ఎకోమా కంపెనీ, దాన్ని ఎవరు తీసుకొచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. అదే విధంగా 10 పోర్టులను ఎవరు నిర్మించారండి? అది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఏది మీరు అంటున్నటువంటిది విధ్వంసం
జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి పుష్కరాలు పేరుతోటి ప్రచార యావతోటి ఒక 30 మందిని బలి తీసుకోలేదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధ్వంసం సృష్టించి 30 మంది చావుకు కారణమయ్యారు చంద్రబాబు నాయుడు గారు. అది కదా విధ్వంసం అంటే. మరి బీసీలకి ప్రతి కులానికి కూడా ఈ రోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల్ని దాదాపు 50% వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? బీసీ నాయకుడైనటువంటి వల్ల రామయ్య కానీ వీళ్ళందరూ కానీ రాజ్యసభ ఇస్తానని జీవిత కాలం ఎదురు చూపించాడు. ఇంతవరకు రాజ్యసభలో బీసీలకి ప్రాధాన్యత కల్పించారా చంద్రబాబు నాయుడు గారు? సామాజిక న్యాయానికి వస్తే అదే విధంగా ఈ రోజు 10 పోస్టుల్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఏదైతే బ్లూ ఎకానమీ ఏదైతే ఉందో, సముద్రాల ద్వారా వచ్చేటువంటి ఎకానమీని విపరీతంగా డెవలప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? అలా మేము మీరు గంట కూర్చోండి, గంట మేము చెప్తాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదండి, మాలాంటి చిన్న చోటా మోటా నాయకులు చాలు. మా దగ్గర లిస్ట్ అంతా ఉంది. ఎంత మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు, ఎందుకు ఆయన 5 సంవత్సరాలు ప్రతి నాయకుడికి కూడా ఈ దేశం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం 5 సంవత్సరాలు నువ్వు ఎలా పరిపాలిస్తావో చూపించు అని ప్రజలు ఓటేస్తారు. 5 సంవత్సరాలు కనీసం టిట్కో ఇళ్లు కట్టావా? కనీసం పేదలకు ఇళ్లు కట్టకుండా వాటిని పిల్లర్లు కట్టి వదిలేసి అవి నేను కట్టానని చెప్పుకోవడం తప్పితే పేదలకు ఏదన్నా చేసాబాసలు అదే ఏది కూడా ఒక గంట సేపు మేము చెప్తామండి. అంబటి రాంబాబు గారు ఏదో ట్వీట్ పెట్టారని ఈ రోజు ఏదో వాపోతున్నారు. డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ కు ముందే వచ్చి సినిమా డైలాగ్స్ అయితే సినిమా డైలాగ్స్ అయితే ఏపీ పాలిటిక్స్ లో సినిమాస్ కంటే కూడా ఎక్కువగా స్టేటస్ పైన వెళ్తూ ఉన్నాయి. రైట్, ఓకే సుజాత గారు మీ వర్షన్ క్లియర్ గా చెప్పారు కదా. ఇట్స్ ఓకే. ఓకే అండి, ఏఎస్ రావు గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. మొత్తం చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ స్టంట్స్ మాత్రమే, భ్రమరావతి అని సృష్టించడం ఒకటి, రైతుల గురించి ఏమైనా చేశారంటే మాట్లాడారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి అంటే కేవలం రియల్ ఎస్టేట్ అయినా. చూడండి మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ప్రజలందరూ చూశారు. వారి యొక్క నిబద్ధత, వారి యొక్క రాగమ్మా, నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడే నిమిషం ఆగు, చెప్పేది వినాలి, ఓపిక ఉండాలా. ఆగండి, మీ అబద్ధాలు చిట్ట మొత్తం చెప్తాను, ఆగండి ఒక నిమిషం, నేను మాట్లాడుకోండి, వినండి, వినే ఓపిక ఉండాలా. మీరు మాట్లాడతాం విన్నాను కదా, ఆగండి ఒక నిమిషం. సుజాత గారు ఆగండి, వినండి, విన్న తర్వాత మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంబటి రాంబాబు లాంటి జోకరు డిక్కీ బలిచిన కోడి, ఆ బలిచిన కోడి అని చెప్పేసి ఇలాంటి వ్యంగ్య వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి జవాబు మేమేమి ఇవ్వాలా? పిచ్చిలేసిన కోడా? అంగట్లో తిరిగి ఇష్టం వచ్చినట్టు ఆడడము, ఒక మంత్రి హోదాలో ఉండి ఆ డాన్సర్ ఏంది, డాన్స్ లేని టిట్ ఫార్ టైట్. మీరు ఏమంటే మీకంటే ఎక్కువ అనగలుగుతాం మేము. ఆ చర్చ అదొకటి పక్కకు పెడితే, వీరేమన్నారు, విప్లవాత్మకంగా మార్పు అంట. విప్లవాత్మక మార్పు, మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తున్నారు. నా ఎంబడి రాత్రి చూపిస్తా, ఏ గల్లీలో నీకు మద్యం దొరకదో, ఏ రాత్రి నీకు మద్యం దొరకదో అప్పుడు చూడండి. విచ్చలవిడిగా అమ్మడము. అంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా సార్లు మద్యపాన నిషేధం గురించి మద్యపాన నిషేధం మాట్లాడని వాళ్ళు ఒకటి సృష్టించి మాట్లాడుతున్నారు. మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో కంప్లీట్ మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో వారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడే ఆ ప్రయోగం చూశారు. ఎన్టీ రామారావు అన్నగారు ఆ రోజు మద్యపాన నిషేధం తెచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల, ఎందుకంటే మద్యపాన నిషేధం అనేది ఒక రాష్ట్రంలో జరిగితే ఏమవుతుందంటే, తాగే వాళ్ళు ఏమైపోయారంటే చాలామంది ఈరోజు సోషల్ డ్రింకింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో తాగే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మన సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తే ఏమవుతుంది, ఆ రెవెన్యూ అంతా పక్క రాష్ట్రంకి వెళ్ళిపోతుంది. అందరూ పక్క రాష్ట్రం బార్డర్లోకి వెళ్ళడము. అప్పుడు మద్యపాన నిషేధంలో ఏమవుతుండే, ఇక్కడ 100 కిలోమీటర్లు బీదరు, ఇక్కడ 100 కిలోమీటర్లు మన విజయవాడ, ఇక్కడ ఇదంతా బార్డర్లు ఉంటాయి. సో ఈ బార్డర్లో పోయేసి అక్కడ బార్డర్లో పోయి తాగడము, అక్కడ రెవెన్యూ, అక్కడ పొరుగు రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేయడం కాకుండా అక్కడ వెళ్ళి తాగేసి మళ్ళీ ఇక్కడ రావడం, వెహికల్స్ పైన అనేకమైనటువంటి ప్రమాదాలకు బారిపడ్డారు. అప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మద్యపాన నిషేధం తీసేశారు. ఆ తర్వాత ఈ యొక్క అడల్టరేట్ అంటే కల్తీ కళ్ళు కానివ్వండి, సారాయి కానివ్వండి, గాంజాయి కానీ ఇలాంటి ప్రజల ప్రాణాలకు హాని చేసేటువంటి యొక్క మత్తు పదార్థాలన్నీ కూడా నిషేధింపజేశారు. నువ్వు కళ్ళులో క్లోరాల్ హైడ్రేట్ అని హిప్నోటిక్ ఫార్మాస్యూటికల్ డ్రగ్ అది కలిపేసి ఇచ్చేది. ఈరోజు చూడండి, కళ్ళు 10 రోజులు తాగేవాడు 11వ రోజు తాగకపోతే వాడు ఫిట్స్ వచ్చి పడిపోతున్నాడు.
అది ఆర్గనైజ్డ్ క్రైమ్గా నడుస్తుంది. అలాంటివన్నీ నిషేధించేశారు. ప్రజల యొక్క ప్రాణాలని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. కానీ ఇక్కడ వచ్చినట్టు ఈ సీఎం, నేను సీఎం అని చెప్పాను కదా, ఈ సీఎం ఏం చేసిండు? సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తున్నాడు కదా. చేస్తా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాండ్లన్నీ తొలగించి తన సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల డిస్టిలరీలో ఏ మద్యం అయితే, ఏ యొక్క నాసిరకం మద్యం తయారవుతుందో ఆ నాసిరకం మద్యానికి తన నోరు ఎట్లా పలుకుతే అట్లా బ్రాండ్ల పేర్లు సృష్టించి ప్రజల్లోకి విడుదల చేయడం జరిగింది. బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, ఇంకేందో కథ. ఇలాంటి చరిత్రలో ఇక్కడ లేనటువంటి బ్రాండ్లు వేసి ప్రజల్లోకి వదిలిపెట్టారు. ప్రజల్లో అమ్ముతున్నారు. ప్రభుత్వ దుకాణాలు పెట్టి అమ్ముతున్నారు. అమ్మడంతో సహా ప్రతి వీధిలో ఈరోజు ప్రతి కిరాణా కొట్టులో మీకు మద్యం అవైలబుల్ ఉంటుంది. మరి సంపూర్ణ మద్యపానం పక్క పెట్టండి, దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు కదా. మరి దశల వారీగా ఏంది? గతంలో కంటే ఈరోజు దశలుగా మొత్తం విడతలుగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. మద్యపానం అనేది వన్ ఆఫ్ ద హామీగా తీసుకుంది. మద్యము కానివ్వండి, మద్యము, డ్రగ్స్, గాంజా ఇలాంటి అనేక మాదక ద్రవ్యాలు అక్కడ జరుగుతున్నాయి. ఈ పోర్ట్లు డెవలప్మెంట్ చేశాడు. విధ్వంసం మొత్తం రాక్షస పరిపాలన నడుస్తుంది. విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అదే కాకుండా యువతను మొత్తం తప్పుదారి పట్టిస్తుంది. ఈరోజు డ్రగ్స్ కానివ్వండి, గాంజాయి కానివ్వండి, ఇంకోటి ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ ఎక్కడెక్కడ నడుస్తుంది? మొత్తం దేశవ్యాప్తంగా చూస్తున్నారు. విప్లవాత్మక పరిపాలన కదా. మరి ఈ విప్లవాత్మక పరిపాలన ఇది ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలకు లెక్కలేదా? ఏం చేస్తున్నారు? ప్రజల ప్రాణాలని ప్రశ్నించడానికి చంపడమా ఇవి విప్లవాత్మక మార్పు? అభివృద్ధి గురించి వీళ్ళ మాతో మాట్లాడేది. ఎస్, అలాగే 18 లక్షల మంది అదనపు రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. అంటే కారణం మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలు, సంస్థలు పెరిగాయి. అభివృద్ధి ఇలా జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు పీరియడ్లో కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే అభివృద్ధి జరిగేది. దాన్నే అభివృద్ధి అని చెప్తారా? సామాన్య ప్రజలకు, రైతులకు లేదా? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రం ఏదైనా, ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో ఎవరైనా కానీ వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీలు వలసపోయేది. ఇక్కడ ఏమేమవుతుంది? అక్కడ బిజినెస్ కమ్యూనిటీ, వాణిజ్య సముదాయం మొత్తము పొరుగు రాష్ట్రాలకు వలసపోయింది. ఈరోజు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన ఎవరు? అక్కడ ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుండ్రు? రండి నాయంబడి చూపిస్తాను. 20 ఫ్లోర్ల బిల్డింగ్స్ కట్టి కొనేవాడు లేడు, అక్కడ కట్టేవాడు లేడు. రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోయింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది, ఇండస్ట్రీ అనేది చాలా మేజర్ ఇండస్ట్రీ. ఒక రాష్ట్రం యొక్క డెవలప్మెంట్లో మేజర్ రోల్ పోషిస్తుంది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ కుదరైన తర్వాత చిన్న చితకా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది, అది అభివృద్ధి ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, అంత మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలా? ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా గత సంవత్సరానికి పోల్చుకుంటే ఈ సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. ఈరోజు యువకులు విద్యార్థి దశ నుంచి ఏదో వ్యాపారమో ఉద్యోగానికి వస్తారు. అప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎస్ఎస్సీ అవుతారు. దాన్ని పెట్టుకొని ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అయిపోయారు. తెలంగాణలో కంపేర్ చేసుకోండి. మరి తెలంగాణలో కంపేర్ చేసుకుంటే కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్రోల్ అయిన వాళ్ళు, ఎస్ఎస్సీ అయిన వాళ్ళు ఒక 10% కూడా ఆంధ్రప్రదేశ్లో లేరు. దానికి ఏం జవాబు చెప్తారు? మరి ఇదే అభివృద్ధి? నక్కను చూపించి పూలే అని చెప్పి ప్రజల చెవులో పువ్వు పెట్టడం కాదు అభివృద్ధి. అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది. రాక్షస పరిపాలన జరుగుతుంది. ఎవడి పైన అంటే వాడిపై దాడి జరుగుతుంది. ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు అక్కడ. విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 years టీడీపీ పరిపాలించింది, దాని తర్వాత వైసీపీ పరిపాలించింది. అప్పుడు ఏం జరిగింది? అభివృద్ధి ఏది మైనస్? అదే చెప్తున్నా కదమ్మా. ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని విభజించారు. ఒక రాజధాని లేకుండా ఒక లోటు బడ్జెట్లో ఉన్నటువంటి పరిస్థితిలో రాజధానిని విడగొట్టారు. విడగొట్టినటువంటి రాజధానిని ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేయాలని చెప్పేసి ఆచరణ సాధ్యమయ్యే టైంలో చేశారు. వీళ్ళు డ్రామా అంటున్నారు, గ్రాఫిక్స్ అంటున్నారు. బుద్ధి, సిగ్గు, శరం ఉంటే 1500 రోజు దేశ చరిత్రలో ఎప్పుడు అంత సుదీర్ఘంగా ఉద్యమం నడవలేదు. ఈరోజు అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నారు. మొత్తం అమరావతి నుంచి తిరుపతి వరకు, తిరుమల వరకు వాళ్ళు పాదయాత్ర చేశారు. కళ్ళు దొబ్బినాయా? కళ్ళు బయలుగన్నాయా? ఎందుకు చేశారు వాళ్ళు? తిండి ఎక్కువయ్యా? తిన్నది అరగకనా? ఏ మాట మాట్లాడుతున్నారు? గ్రాఫిక్లో సృష్టించారా? గ్రాఫిక్లో సృష్టిస్తే అమరావతికి రైతులు భూములు ఇవ్వలేదా? ఆ భూములు ఎవరి చేతులు ఉన్నాయి? ప్రభుత్వం ఆధీనంలో లేదా? వాళ్ళకు పన్ను కట్టాలి కదా, వాళ్ళకు కౌలు కూడా ఇవ్వాలి కదా. ప్రతి సంవత్సరం వాళ్ళ కౌలు ఇవ్వాలి. వాళ్ళ కౌలు ఎందుకు ఇస్తలేరు? కౌలు అయిపోతే రైతులు గ్రాఫిక్, చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్ సృష్టించారు కదా, ఆ సేకరించిన భూమిని వాపస్ చేయండి వాళ్ళు. మరి దీనికి ఆన్సర్ సుజాత గారు మాట్లాడండి. ఆయన వాయిస్ కట్ అవుతుందండి. లాస్ట్ లో రాజధాని గురించి మాట్లాడినట్టున్నారు. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారికి
అన్ని ఫ్యాబ్రికేటెడ్ ఫ్యాక్ట్లు ప్రజల ముందు పెట్టడం బాగా తెలుసు. ఫ్యాబ్రికేటెడ్ పేపర్స్, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, ఫ్యాబ్రికేటెడ్ ఇప్పుడు 1500 రోజు ఈ అమరావతి రైతులు ఉద్యమం చేసిన కరెక్టా తప్ప అదొకసారి ఇచ్చేది అది మీ కళ్ళ కనిపించలేదా? ఆ ఉద్యమకారులని ఐ విల్ కన్వే. సుజాత గారు, అంటే రైతులు చేసిన పాదయాత్రలు కానీ అవన్నీ కూడా మీకు కనిపించలేదా? ఒకటండి, అదే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమం కూడా ఆయన ఫ్యాబ్రికేటెడ్ యాజిటేషన్స్ కూడా తయారు చేశారన్నమాట చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల్లో ఏ ప్రజల సమస్య మీద ఈ 5 సంవత్సరాలు పోరాడాడో చెప్పండి. ఆయన చేసింది లోకల్ బాడీ ఒకటి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ గా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఫ్యాబ్రికేట్ చేసి, వాళ్ళని లోబర్చుకొని, వాళ్ళని మేనేజ్ చేసి ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేపించడం, దొంగచాటుగా కోర్టులను పెట్టుకొని, కోర్టులను అడ్డం పెట్టుకొని రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మనుషుల ద్వారా వ్యవస్థల్ని నాశనం చేయటం, అదే విధంగా ఎమ్మెల్యేలను కొనడం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం, ముగ్గురిని ఎమ్మెల్యేలను కొన్నారు. ఈయన ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద, ప్రజల సమస్యల మీద ఈయన ఎప్పుడు పోరాడారు? అసలు వదిలేయండి, ఒక ముఖ్యమంత్రిగా వదిలేయండి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈయన ఎప్పుడు పోరాడాడు? ఈయన కూర్చోవచ్చు కదా, కొడుకు కూర్చోవచ్చు కదా, వీళ్ళెందుకు కూర్చోలేదు? చెప్పండి. సంవత్సరం పాటు ఉద్యమం కోసం చెప్పండి. మీరంతా ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాలు చేస్తే, మీరు అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే, దానికోసం ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ చూడలేదు అనుకుంటున్నారా? మీరు ఆ రాజధాని కట్టాలనుకున్న వాళ్ళు మీరు కట్టాలి కదా. 1 పిల్లరో 2 పిల్లర్సో 3 పిల్లర్సో శాశ్వతంగా కట్టాలి కదా. మీరు భూములనేమో దాదాపు 30,000 ఎకరాలు తీసుకున్నారు. మీరు చేసిందేమో రియల్ ఎస్టేట్, కట్టిందేమో తాత్కాలిక భవనాలు, చేసిందేమో ఫ్యాబ్రికేటెడ్ పరిపాలన. మీరు ఏది కరెక్ట్ గా చేశారు? మళ్ళీ అదే చూపిద్దామని మళ్ళీ ఈ రోజు ప్రజల ముందుకు వచ్చారా? మీరు ఏం చూపిద్దామని? మీరు చేసినటువంటి పరిపాలనే మీరు చెప్పండి. మేము చేసినటువంటి పరిపాలనే మేము మళ్ళీ తీసుకొస్తామని చెప్పండి. ఏదైతే మీరు కనీసం మద్యానికి సంబంధించి ఏదైతే ఆదాయం తగ్గిపోయిందని ఘోషించారు నారా చంద్రబాబు నాయుడు గారు. రేపు ఆయన అధికారంలోకి వస్తే చిన్న పిల్లవాడికి కూడా మద్యం సీసా ఇచ్చి పంపిస్తారండి. ఈయన మద్యం అనేది చాలా విప్లవాత్మకంగా తీసుకెళ్లాలని కంకణం కట్టుకొని ఈ రోజు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నారు ఆయన. ఈ రోజు మద్యం అనేది ప్రజల జీవితాల్ని, చిన్న కుటుంబాల్ని ఏ రకంగా చితికిపోయేటట్లు చేస్తుందో మనం అందరం చూసాం. అందుకే దశల వారి మద్యపాన నిషేధం. ఇంకొక మాట మీరు మాట్లాడేది ఏంటండి? 10% ట్యాక్స్ అని చెప్తున్నారు. మీరు హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ మొత్తం మీద కంపేర్ చేస్తున్నారా? మీరు తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు అయితేనేమి, లేకపోతే ఆయన ఇస్తున్నటువంటి చిరు వ్యాపారులకు ఇస్తున్నటువంటి పెట్టుబడులు అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఈ రోజు అవి మార్కెట్ లోకి బాగా సర్క్యులేట్ అయ్యి ప్రజల ఆదాయాన్ని పెంచింది. ఈ రోజు వాళ్ళు ట్యాక్సులు కట్టడానికి కారణం ఏంటి? వాళ్ళ ఆదాయం పెరిగింది. అది కూడా చూసుకోలేనటువంటి మీరు మద్యం బాటిల్స్ ప్రజలకి రేపు అందరికీ ఇస్తాము, తాగండి, తూలండి, మీరు జీవితాన్ని నాశనం చేసుకోండి అని చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. పెట్టినటువంటి పార్టీ సంపూర్ణ మద్యపాన మీరెంత అసమర్థ స్థాయిలో ఉన్నారో, టీడీపీ పార్టీ ఈ రోజు తెలుస్తుంది. ఓకే సుజాత గారు, వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి. అంటే అంతకు ముందు జరిగిన పరిపాలన గురించి జనసేన పార్టీ, జనసేన అధినేత చెప్పింది అవినీతిమయంగా ఉంది కాబట్టి మేము ఈసారి సపోర్ట్ చేయట్లేమని, మళ్ళీ అంతకంటే ఎక్కువగా అవినీతి ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి ఎలక్షన్స్లోకి వెళ్తున్నామని జనసేన చెప్తున్నారు. జనసేన అబ్జర్వేటింగ్ పాయింట్స్ ఏంటి అభివృద్ధి విషయంలో? ఫస్ట్ 5 years, తర్వాత 5 years ఒకసారి చెప్పండి. ఏంటంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము వైసీపీ ఓటుని చేరనివ్వకుండా చూసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం అనేటువంటి ఏకైక ధ్యేయంతోనే 2024 పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. సరే, దాని పక్కన పెడదాం. మీరు అడిగిన
సోదరి సుజాత గారు చెప్పినటువంటి విషయాలు, కాగితాల లెక్కలన్నీ కూడా చూసుకున్నట్టయితే ఇందులో వాద ప్రతివాదనలు, విమర్శలు ప్రతి విమర్శలు కాదు, కానీ కొన్ని సోదరిని కొన్ని వివరణలు మాత్రం నేను అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ మీరు చెప్తారు నవరత్నాలు అంటారు, దాన్నే భగవద్గీత అంటారు, ఖురాన్ అంటారు, లేకపోతే బైబిల్ అంటారు. కానీ ఇవాళ ఆ పేర్లు బాగానే ఉన్నాయి, కానీ మీరు తీసుకొచ్చినటువంటి నవరత్నాలకి అన్ని కూడా నవరంధ్రాలు పడిపోయినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో చూడండి. మీ మాటకే వద్దాం, నా అమ్మ ఒడి తీసుకుందాం. అమ్మ ఒడి కార్యక్రమాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, మీరు ఎన్నికల ప్రచారంలో కానీ వాడుకున్న విధానం ఏంటి? ప్రతి ఒక్క కుటుంబంలోనూ మేము చదువుకున్నటువంటి పిల్లలకి మేము అమ్మ ఒడి ఇస్తానన్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటి? కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఒక్కళ్ళకి మాత్రమే మేము ఇస్తామనేది తూచని దానికి తప్పుకున్నారు. ఆ నవరత్నానికి రంధ్రం పొడిచారు. రెండోది ఏంటంటే ఇవాళ మీరు రైతులది చెప్పారు ఇందాక, రుణమాఫీ అన్న. అది మీరు దాదాపుగా 12,500 రూపాయలు మీ మేనిఫెస్టోలో పెట్టారు, మేము ఇస్తామని చెప్పారు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కలుపుకొని మీరు 13,500 ఇస్తున్నారు. అంటే దాదాపుగా 6,000 రూపాయలని రైతులకి అక్కడ మీరు నవరంతరం చేశారు. తర్వాత మద్యపాన నిషేధం మీద అంటారు. అమ్మా, నేను మద్యపాన నిషేధం దశల వారి రద్దు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళా మీరు ఏనండి, దాన్ని మొదటి సంవత్సరం 2000 ఎలక్షన్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం మాత్రమే మీరు కొన్ని షాపుల్ని తగ్గించడం జరిగింది. తర్వాత ఈ వచ్చినటువంటి 4 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నంత వరకు కూడా మీరు ఎక్కడా కూడా ఈ షాపుల్ని తగ్గించినటువంటి పరిస్థితులు లేవు. తర్వాత బారులను పెంచి 2025 వరకు కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు, మద్యం ఏరులైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ప్రజలను అడిగిన ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా కనపడేటువంటి విషయం. అంటే ఇవాళ అప్పుడు గతంలో ఉన్నటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా రద్దు చేసి ఇవాళ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ని రద్దు చేసి మీ జేబుల్లో ఖాతాలు వేసుకోవడానికి డైరెక్ట్ గా డబ్బులు తీసుకునేటువంటి విధానాన్ని మద్యం షాపుల ద్వారా తీసుకోవడం నిజం కాదా? ఇది కేవలం చీప్ లిక్కర్ లాంటి పనికిరానటువంటి బ్రాండుల్ని ప్రజల చేత తాగించి వాళ్ళ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి ప్రభుత్వం మీది కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ మన పరిశ్రమలు లేనటువంటి పరిస్థితి, ఇవాళ సంపద లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా అనేటువంటి. మొన్న వైవి సుబ్బారెడ్డి గారు అంటాడు, ఆయన ఈ 5 సంవత్సరాలు ఎదురుపోయి మొన్నే లేచినట్టుగా మళ్ళా మనకి 2024 వరకు మనకి హైదరాబాద్ ను వాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాజధాని మనం అక్కడ వాడుకోవచ్చు అనేది కొత్త మాట ఒకటి తెర మీద తీసుకుంటారు. అంటే ఈ 5 సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండి వాళ్ళప్పుడు వచ్చేసి మళ్ళా కొత్త రాజకీయానికి తెరలేపటం. రెండోది, మీరు ఇందాక మాట్లాడుతూ అమరావతి గురించి మాట్లాడారు. అమరావతి గురించి మాట్లాడినప్పుడు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరం కాదు 50,000 ఎకరం ఇక్కడే అమరావతి రాజధాని చేస్తామనేటువంటి మాటని తప్పి ఇవాళ ఎన్నికల ఓట్లు బ్యాంకు రాజకీయం కోసం 3 ముక్కల ఆటలాడుతున్నటువంటి వాట వాస్తవమా కాదా? ఇవాళ ప్రాంతాల మధ్యన శిస్తులు తీసుకొచ్చి విశాఖపట్నంలోనేమో అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ మేము తీసుకుంటాం, ఇక్కడ శాసన నిర్వహణ తీసుకుంటాం, అక్కడేమో న్యాయ నిర్వహణ ఏమో కర్నూలు తీసుకుంటాం అనేటువంటిది ఒక ఓటు బ్యాంక్ రాజకీయానికి తెరతీసింది మీరు కాదా అంటున్నాం. ఆ రోజున 33,000 ఎకరాలు 22,000 మంది రైతులు 3 పంటలు పండేటువంటి పచ్చని పొలాలను ఇస్తే ఇవాళ దాన్ని 5 సంవత్సరాల నుంచి కూడా రప్పతో నిండిపోయినటువంటి అమరావతిని వదిలేసి ఇవాళ అక్కడ ఇక్కడ అని చెప్పి మీరు రాజధానుల చుట్టూ తిరుగుతున్నారే తప్ప ఆ ఉన్న ప్రాంతాన్ని మీరు అభివృద్ధి ఏం చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ ప్రతిపక్షాలుగా మేము అడిగేది ఏంటంటే మీరు చూపించేటువంటి కాగితాల లెక్కలు కదమ్మా. ఇవాళ చూడండి, అక్కడ అలో లక్షణ అంతా అది ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాలా లేకపోతే ఏంటి అనేది కాదు. చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి రైతులు చిన్న భూములు ఇవాళ వాళ్ళు దారాదత్తం చేసి వాళ్ళ రోడ్ల మీద పడి ఏడ్చేటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇంకా ఆ ఉద్యమాన్ని ఇంకా పట్టుకుని అది దొంగ ఉద్యమం అని చెప్పి మీరు పాకులాడేటువంటి విధానం చూస్తుంటే ఎప్పటికి మీరు ప్రజల హామీని మీరు నెరవేరుస్తారు. అభివృద్ధి అంటే ఏంటంటే ప్రజలకి కావాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు, తాగటానికి మంచినీళ్లు, ఉండటానికి ఇళ్లు, తర్వాత రోడ్లు. మరి ఇవాళ పంచాయతీకి నిర్వీర్యం చేశారు. పంచాయతీ డబ్బులు 14వ ఆర్థిక సంఘం డబ్బులన్నీ మీ ప్రభుత్వం తినేసింది. ఇవాళ పంచాయతీలో డబ్బులు లేనటువంటి బ్లీచింగ్ కూడా కొనలేనటువంటి పరిస్థితి. కార్పొరేషన్ రుణాలు ఇవాళ కాపు కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ సబ్ ప్లాన్ లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా మాయమైపోయి 1 రూపాయి కూడా లేకుండా ఖాళీ కుర్చీలతో ఉన్నటువంటి కార్పొరేషన్లకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందమ్మా. అంతేగాని ఇవాళ మేమేదో మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు మీరు కాగితాల మీద లెక్కలు చూపించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు నిజంగానే 2024లో వైనాట్ 175 అనే దానికి సరైనటువంటి సమాధానం చెప్తారని మాత్రం నేను చాలా స్పష్టంగా రైట్. సుజాత గారు 1 by 1 అన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా చెప్తాను, దానికి ఆన్సర్ చెప్పండి ఆమెకు. ఇప్పుడు అభివృద్ధి చెప్తున్నారు కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి
ఈమె భ్రమరావతి, ఆరావతి, రకరకాల పేర్లు ఆమె పలుకుతున్నారు సుజాత గారు. అదే అమరావతి తీర్మానం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ యొక్క సీఎం, ఇప్పుడున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను అమరావతికి సానుకూలంగా సహకరిస్తాను, అమరావతికి నాకు ఆమోదం అని చెప్పేసి ఆ రోజు పలికిండు కదా. అప్పుడు మరి ఏం దాగి పలికొచ్చిండు? ఆ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ దాగి వచ్చిండా? ఎందుకు ఏం మత్తు మైకంలో మాట్లాడిండా? ఆ తర్వాత ప్రభుత్వంలోకి రాగానే ఆ అమరావతి రూపకల్పన జరిగితే, అమరావతి ఆచరణ సాధ్యం అవుతే అది క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని చెప్పేసి ఒక అక్కస్సుతోటి దాన్ని 3 ముక్కలుగా విడగొట్టాడు. వీళ్ళందరూ తాత్కాలిక భవనాలు అని మాట్లాడుతున్నారు కదా. ప్రజల్ని పిచ్చోళ్ళు చేయమాకండి. తాత్కాలిక భవనం అంటే తాత్కాలిక భవనం అంటే పాయింట్స్ ఆన్సర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు 1 by 1 అన్నిటికీ ఆన్సర్స్ రావు కాబట్టి. సుజాత గారు మాట్లాడండి. ఒకటండి, వేణుగోపాల్ గారు మాట్లాడింది జనసేన పార్టీ పెట్టి దాదాపు 10 సంవత్సరాలు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు అవుతుంది ఆయన రాజకీయాల్లోకి వచ్చి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోవడం ఒక పక్కన, 2 చోట్ల పోటీ చేసి దాని తర్వాత ఆయన ఒక్క ఎమ్మెల్యేని పార్టీ నుంచి గెలిపించుకొని ఆ ఎమ్మెల్యేని ఏ రోజు కూడా పక్కన పెట్టుకొని ఆ నియోజకవర్గంలో తిరిగింది లేదు. ఆ నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చూసే కదా ఓటేశారు ఆయన్ని చూసింది లేదు, ఆ నియోజకవర్గాన్ని పట్టించుకుంది లేదు. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలకడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యడానికే ఆయన జీవిత కాలం సరిపోతుంది. ఈ రోజు ఎలక్షన్లకు వచ్చేపాటికి ఆయన పొత్తేమో బీజేపీతో కలిసి తిరిగేదేమో టీడీపీ పార్టీతో. మరి బీజేపీకి టీడీపీ పార్టీ ఏమవుతుందండి అప్పుడు? సో ఇదొక ప్రజల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు కేవలం అధికారం యావతోటి వీళ్ళు టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు ఇద్దరు కూడా అధికార యావతోటి ఈ రోజు ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇస్తున్నారు. వాళ్ళకి టీడీపీ పార్టీకి జనసేన అలయన్స్ కి 2014 నుంచి 19 వరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. మీరు ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు ఇవన్నీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం పెంచట్లేదు, అభివృద్ధి చేయట్లేదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పారు కదా, తెలంగాణ కంటే మన దగ్గర ట్యాక్సులు కట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అభివృద్ధి లేకపోతే ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా చెప్పండి? ఇన్కమ్ ట్యాక్స్లు కడతారా చెప్పండి? ఇవాళ జిఎస్టిపి కానీ ఏదైతే ఎకానమీలో స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా కన్సిడరబుల్ గా ఈ 5 సంవత్సరాల్లో ప్రజల సంపద పెరిగింది. ప్రజలు సంపద సృష్టించుకునేటట్లు ప్రజలకి చేదోడు వాదోడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోడ్ల పరిస్థితి, మౌలిక వసతుల గురించి, స్వయన రోడ్ల పరిస్థితి గురించి విజయసాయి రెడ్డి కూడా స్పందించిన సందర్భాన్ని మనం చూసాం. ఒకటండి, ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నది కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి నేషనల్ హైవేస్ ఏమున్నాయో అవేవైతే ఉన్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. మాట్లాడలేదండి. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం చేస్తే చిన్న పిల్లాడికి అడిగినా చెప్తారు. మీరు డిబేట్ లో తప్పు మాట్లాడకండి. మీ రాష్ట్ర పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చేటి రోడ్లు మాట్లాడండి. గుంతల మధ్యలో రోడ్లు ఎత్తుకునే పరిస్థితి ఉంది, దాని గురించి మాట్లాడండి. నేషనల్ హైవే జోలికి పోకండి. మీరు టీడీపీ పార్టీ దిగిపోయే నాటికి ఒక్క రోడ్డు వేయలేదండి. ఈ రోజు వీళ్ళకి అర్ధాంతరంగా రోడ్లు గుర్తొచ్చినాయి. వీళ్ళు పేద ప్రజలకి ఇళ్ళు కూడా సరిగ్గా కట్టించకుండా వెళ్ళిపోయారు. రైతులకి సంబంధించి కనీసం విత్తనాలకి సంబంధించినటువంటి నిధులను కూడా అది కూడా ఇవ్వకుండా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోంచి దిగిపోయేటప్పుడు ఖజానాలో ఉన్నది 100 కోట్లు. మరి ఆ రకమైన దుర్భర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పీల్చి పిప్పిలాగా తినేసేసి శుభ్రంగా అవినీతి చేసి స్కిల్ స్కామ్లో లేకపోతే ఇంకో స్కామ్లో శుభ్రంగా కోట్లాది కోట్ల రూపాయలు అవినీతి చేసి ఆ రకంగా ప్రజల సొమ్మంతా తన జేబులో వేసుకొని ఈ రోజు వచ్చి ఆయన చాలా పునీతుల్లాగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజలకి మద్యాన్ని నేను అందిస్తాను అనే ఒక్క హామీ తప్పితే ఆయన ప్రజలకి ఏం చేస్తాను అనేటిది అని చెప్పుకోలేకపోతున్నాడు. ఈ రోజు ఆయన నిరుద్యోగులకి ఏం చేస్తాడు, స్కూళ్ళకి ఏం చేస్తాడు చెప్పమానండి. ఆయన ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేశాడు, ఎన్ని టెంపుల్స్ కూలగొట్టాడు ఆయన. ఇవన్నీ ఆ స్టాటిస్టిక్స్ అన్ని ఉన్నాయండి. 1 గంట ఈ సమయం సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలన్నీ మేము చెప్తాం. ఎన్ని గుళ్ళు కూల్చేశాడు, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేశాడు, ఎవరెవరికి ఆయన అనునాయులకి అయినటువంటి ఆయన టీడీపీ నాయకులకి ఎంతమందికి దోచిపెట్టాడు. అమరావతిలో కేవలం టీడీపీ నాయకులు మాత్రమే ఉండాలా, మిగిలినోళ్ళు ఉండకూడదా? మీరు రాజధాని అని పేరు పెట్టినప్పుడు కనీసం దానికి ఒక ఐడెంటిటీ, దానికి ఒక పిన్ కోడ్, దానికి ఒక
దానికి ఒక జీవో రిలీజ్ చేసి దాన్ని ఒక ఐడెంటిటీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తెప్పించుకోగలిగారా? మీరు బీజేపీ అలయన్స్ లో ఉన్న వాళ్ళు ఇవన్నీ జనసేన కనపడవా? వీళ్ళిద్దరూ తోడు దొంగలండి. టీడీపీ జనసేన ఇద్దరు కూడా తోడు దొంగలు. ఈ టీడీపీ జనసేన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా బాహుబలి సినిమాలో కాలకేయులు టీం ఉంటుంది చూడండి, అలాంటి నాయకులు వీళ్ళిద్దరు. వీళ్ళు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారు. పొరపాటున రేపు మళ్ళీ ఎవరైతే కొన్ని 1-2 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఆ నియోజకవర్గాల్లో వీళ్ళు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారు. జగన్ రాప్తాడులో ఆయన గెలిచారు కదా, ఆయన జనసేన గెలిచినప్పుడు ఆయన నియోజకవర్గంలో ఏ రోజన్నా తిరిగారా? ఈ రోజు ఆయన చేసేటువంటి పొత్తుల కోసమే ఆయన పార్టీ పెట్టాడు. ఆయన పొత్తుంటేనే బతుకుతాడు. అసలు 175 నియోజకవర్గాల్లో వాళ్ళకి అసలు అభ్యర్థులు ఉన్నారండి. వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉందా అసలు ఆ పార్టీకి? వీళ్ళు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారు? మీరు మీరు యువతకి ఏం చేస్తారో జనసేన టీడీపీ కాకుండా జనసేన ఏం చేస్తుంది అని మీరు చెప్పగలరా? ఏం చెప్తారు? మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్పితే ఏం చెప్తారు చెప్పండి? ఏ రోజన్నా మీ నాయకుడు చెప్పాడా? మీ నాయకుడు చెప్పాడు ఏం చెప్తారండి? మీ నాయకుడు చెప్పండి ఏం చెప్తారు? మీ నాయకుడు చెప్పండి ఏం చెప్తారు చెప్పండి? మీ నాయకుడు ఎక్కడన్నా యూత్ కి ఏం చేస్తాడు అని చెప్పిందా జనసేన పార్టీ? అదే విధంగా స్కూల్ పిల్లలకి ఏం చేస్తారు అని చెప్పిందా? అదే విధంగా ఆరోగ్యం మీద ఏం చేస్తారు అనేది జనసేన చెప్పిందా? మీరు ఏం చేస్తారు చెప్పండి? అది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మీరు పార్టీ పెట్టారు. ప్రజల మిమ్మల్ని చెప్పుకునేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. జనసేన పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ జనసేన టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడదు. వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు హైదరాబాద్ లో షూటింగ్ తీసుకోవడానికి లేకపోతే వెళ్ళిపోతారు. సుజాత గారు ఆగండి, వేణుగోపాల్ గారు మాకు ఒక అవకాశం ఇవ్వండి అమ్మా, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మాట్లాడతాం. ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా అవినీతి అనేది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ముంగడ పెడుతున్నాం. ఈరోజు చెప్పులు కుట్టేవాడు, చిన్న వాటర్ ప్యాకెట్లు అమ్ముకునేవాడు కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకొని యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాను నేను. ఈ వైన్ షాపులలో ఈ మద్యం విక్రయించే దగ్గర తెలంగాణలో ఉందా చెప్పండి? చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది ఎక్కడా కూడా మద్యం షాపులో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండదండి. అంత కూడా ఎందుకు చెప్తున్నావు? ఎక్కడా ఉండదు. నేను ప్రూఫ్ చూపిస్తా కదా, ఒక నిమిషం ఆగరాదు. మద్యం షాపులకు సంబంధించి ఆన్లైన్ దేశంలో ఎక్కడా ఉండదు. ఒక్క నిమిషం రైట్. ఓకే సుజాత గారు, మద్యం గురించి కాదు, టైం కూడా అయిపోతుంది. అది కూడా దాని గురించి చెప్తున్నాను. మాట్లాడదాం. ఓకే అండి సుజాత గారు, మద్యం గురించి కాదు, ఏఎస్ రావు గారు మీరు చెప్పండి. అంటే ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ ఎదుటి వాళ్ళ మైనస్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ మేమేం చేస్తాం, మేమేం చేయాలనుకుంటున్నాం అనేది ప్రజలకు చెప్పట్లేదు. మీరు ఇప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడండి. మద్యం గురించి కాకుండా టీడీపీ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది? టీడీపీకి అనేది ఒక చరిత్ర ఉంది. 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అవగాహన ఉన్నది. తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది చేసి చూపించగల సామర్థ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేశారు. వాళ్ళు రాజధాని ఎక్కడ ఉంది, అవి ఎక్కడని మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు తాత్కాలిక భవనం అంటున్నారు. అంటే టెంట్లేసి రేకులేసి పెట్టలేదు కదా, అది తాత్కాలిక భవనం. అంటే ఇక్కడ భవనం ఒకటి నిర్మాణం చేశారు. దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటిది నడుస్తున్నటువంటి వ్యవస్థ, ఆ యొక్క డిపార్ట్మెంట్ అక్కడ నడుస్తుందో తాత్కాలికంగా అక్కడ నడుస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ప్లాన్ ప్రకారంగా ఈ యొక్క రాజధాని రూపకల్పన చేసినప్పుడు దాని అలైన్మెంట్ ప్రకారంగా దాన్ని వేరే దగ్గర మారుస్తారు. అంతవరకు దీన్ని తాత్కాలికంగా అన్నారు. అంతేగాని ఏదో షెడ్లు వేసుకొని తాత్కాలికంగా రాజధాని చేశారని ప్రజలను పిచ్చర్లు చేస్తున్నారు. అంటే ప్రజలు అక్కడికి పోరు కాబట్టి, అందరూ అక్కడ పోనీకి అవకాశం లేదు కాబట్టి అదేదో రేకుడు షెడ్లు వేశారు, మళ్ళీ తాత్కాలికంగా వేశారు, రేపు మళ్ళీ ఉడబీకి తీసుకుపోతారు, దీనికి ఇన్ని కోట్లు అయ్యాయి కాదు. అక్కడ నిర్మించినటువంటి భవనాలు, ఆ యొక్క స్ట్రక్చర్ అనేది పర్మనెంటే.
ఇక్కడ నుంచి ఆ వ్యవస్థ అనేది వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు వేరే దానికి వాడడం జరుగుతుంది. దాని గురించి దాని తాత్కాలికం అన్నారు కానీ అది తాత్కాలికంగా షెడ్లేసి పెట్టింది కాదు, బర్లకు గొర్రెలకు పెట్టినట్టు టెంపరీగా. చంద్రబాబు నాయుడు అనగా రియల్ ఎస్టేట్ గుర్తొస్తుంది, ఏదైనా ఒక పథకం పేరు మాత్రం గుర్తు రాదు అని అంటున్నారు, మీరు ఏదైనా చెప్పండి. చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువ ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ విజనరీ లీడర్. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క డిసిషన్ తీసుకున్నా, ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా దేశ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టి పెట్టుకున్న నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చూడండి, ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులలో కానివ్వండి అనేకమైన అభియోగాలు చంద్రబాబు నాయుడు గారి పైన మోపారు. కమాన్, వీఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ద కాన్సిక్వెన్స్, లీగల్ కాన్సిక్వెన్స్ మేము రెడీ ఫేస్ చేస్తాము. ఒక్క దాంట్లో కూడా మీరు సాక్ష్యాధారాలు ఇవ్వలేకపోతారు. ఎందుకంటే మా నాయకుడి నిబద్ధత మాకు తెలుసు. ఏ అధికారం కోసము డబ్బుల కోసం ప్రాధాన్యపడేటటువంటి నాయకుడు, గడ్డి తినేటువంటి నాయకుడు మా నాయకుడు కాదు. అనునిత్యం ఈరోజు 7-10 వయసులున్నా కానీ ఈరోజు కూడా ఒక యువకుడు మేము చేసినట్టు ఆయన నడిచిన ఆ వయసులో మేము కూడా ఆయనతో పోటీ చేయలేము. అంత హార్డ్ వర్క్ నిర్విరామంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల గురించి, సంక్షేమం గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి కృషి చేస్తున్నటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. దాని గురించి మా చంద్రబాబు నాయుడు గారి గురించి మేము కాదు కదా, దేశవ్యాప్తంగా ఎవరిని అడిగినా వారి యొక్క కమిట్మెంట్ అనేది ఏముందని అందరికీ తెలుసు. వీళ్ళు అధికార మదంతో వీళ్ళు అనవసరమైనటువంటి బురద జల్లి, ఇప్పుడు ఒక వైరస్ వచ్చినట్టు పక్కన దగ్గర కూర్చుని అందరికి వైరస్ వచ్చినట్టు వాళ్ళు పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి వైరస్ ఆ పార్టీ వ్యవస్థ మొత్తం అంటించారు. ఎవరు చూసినా అబద్ధాలు, నోరు విప్పితే మేము అది చేసాం ఇది చేసామని అబద్ధాలు మాట్లాడుతున్నాం. ఓకే, ఎస్ రావు గారు, వేణుగోపాల్ గారు కన్క్లూడ్ చేయండి, మీ పాయింట్ని కన్క్లూడ్ చేయండి. నెక్స్ట్ సుజాత గారు కన్క్లూడ్ చేస్తారు. ప్లీజ్ కన్క్లూడ్ అండి వేణుగోపాల్ గారు. 1 minute కన్క్లూడ్ చేయండి వేణుగోపాల్ గారు. ఏం లేదమ్మా, ఇప్పుడు సోదరు సుజాత గారు మొదట మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు తెలియని మాకు తెలియని కూడా చెప్తున్నారు అనుకున్నాం. కానీ చీర పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటికి ఆ ఆవేశం చూసేటికి ఆ శాపనార్థాలు పెడతాం, దొంగలు అంటాం, తర్వాత అధికార దాహం అనేదానికి భారతదేశ స్వతంత్ర సంఖ్యలు తెప్పటం కోసం పూజ్య బాబుజీ మహాత్మా గాంధీ 35 సంవత్సరాలు కష్టపడితే గాని ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా లేవనేటువంటి సోదరు సుజాత గారు గమనించండి. ఓ గెలుపు అంటారా, మరి విజయమ్మ గారు కూడా మరి విశాఖపట్నం ఎంపీగా వేసి ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఇవాళ రైట్ స్ట్రక్ అవుతుందండి మీది. సుజాత గారు మీరు కన్క్లూడ్ చేయండి. సవాల్కి సిద్ధమా వైసీపీ, అది చెప్పి కన్క్లూడ్ చేసేయండి మీ పాయింట్ని. సుజాత గారు. ఒకటే అండి, ఇవాళ టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ చెప్పుకోవడానికి ఏం లేదండి. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనుక నడిచేటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు ఒకటే అడుగుతున్నారు, మీరు 2014 నుంచి 2019 వరకు చేసిన పరిపాలనని మళ్ళీ తీసుకొస్తామని ఎందుకు చెప్పరు? మీరు చెప్పండి, మీ పరిపాలననే మేము తీసుకొస్తామని చెప్పండి. మేము ఈ రోజు అడుగుతున్నాం 175 సీట్స్ మా పరిపాలనని చూసి మాకు 175 ఇవ్వండి, మా పరిపాలనని చూసే ఇవ్వండి. ప్రతి ఇంట్లో మంచి జరిగింది అనుకుంటేనే ఓట్లేయండి అంటున్నారు. మరి టీడీపీ జనసేన ఎందుకు అనట్లేదు ఆ మాట? చెప్పండి. అది కదా మీరు మ్యాట్రిక్ తీసుకోవాల్సింది. ఈ రోజు ప్రజలు 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేయమనిస్తే అది చూపించి ఓట్లు అడుక్కోలేని దుస్థితిలో మీరుంటే దాని అర్థం ఏంటి? మీరు అసమర్థ పరిపాలన చేసినట్టే కదా. ఈ రోజు మా పరిపాలన అలానే అడగండి. సమర్థులు ఎవరు అసమర్థులు ఎవరు తెలిసిపోతుంది. కేవలం 2 నెలల్లో సమర్థులు ఎవరు అసమర్థులు ఎవరు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అండి సుజాత గారు, వేణుగోపాల్ గారు, ఏఎస్ రావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ ని చాలా క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.